ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 97కు చేరింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖరాయా వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పగా 226 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున, రైల్వే శాఖ 3,50,000 చొప్పున, మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. సహాయక చర్యల్లో సైన్యం కూడా పాల్పంచుకుంటోంది. ఉత్తరప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఉదయం 3 గంటలకు కాన్పూర్కు 100 కిలోమీటర్ల దూరంలో పుఖరాయా వద్ద ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 97 మంది ప్రాణాలు కోల్పోగా 226 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 76 మంది పరిస్థితి విషమంగా ఉంది. రైల్లోని మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. రైలు ప్రమాదం వార్త తెలుసుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. గాయపడ్డ వారిని 30 అంబులెన్సుల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయ సామాగ్రితో ఒక రైలును వెంటనే ఘటనా స్థలికి పంపించారు. రైల్వే ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలి వద్ద క్షతగాత్రులకు వైద్య బృందం ప్రాథమిక చికిత్స అందించింది. సైనిక వైద్యులు కూడా వైద్య సాయం అందిస్తున్నారు. రెండు 250 మంది పోలీసులు సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సైన్యం కూడా రంగంలోకి దిగింది. తుక్కుతుక్కైన బోగీల నుంచి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్లోని S1, S2, S3, S4 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పట్టాలు తప్పిన బోగీల్లో 4 ఏసీ బోగీలు, 2 జనరల్ బోగీలు ఉన్నాయి. బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు క్రేన్లు, కట్టర్ల వంటి యంత్ర సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. ప్రమాద ఘటనపై రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించేందుకు ఆయన ఘటనా స్థలికి బయలుదేరారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తప్పవని సురేష్ ప్రభు హెచ్చరించారు. రైలు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైలు పట్టాలు విరిగిన కారణంగా ఈ దుర్ఘటన సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తు ముగిశాక గానీ ప్రమాదానికి గల కారణాలు చెప్పలేమని అధికారులంటున్నారు. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇండోర్, ఝాన్సీ, రట్లాం, పట్నా తదితర ప్రాంతాల్లో రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ఈ రైల్వే స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. బాధితులకు ఆహారం కూడా అందిస్తున్నారు. రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. పట్టాలపైన ఉన్న బోగీలను తొలగించి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా రైల్వే శాఖ 3,50,000 రూపాయల చొప్పున, మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ప్రధాని మోదీ కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి యూపీ సర్కార్, రైల్వే శాఖ 50,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నాయి. స్వల్పంగా గాయపడ్డ వారికి 25,000 రూపాయల చొప్పున అందించనున్నారు.